హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్. సో స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది సీజన్ 1 కూడా నెట్ఫ్లిక్స్లోనే ఉంది. సో సీజన్ 1 చూసినప్పటి నుంచి సీజన్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేశాను. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సీజన్ 1 చూడకుండా సీజన్ 2 చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు. పెద్ద అందులో ట్విస్ట్ టర్న్లు ఏముండవు, ఈజీగా అర్థమయ్యే సిరీసే. కాకపోతే నేనేమంటానంటే ఈ సీజన్ 2 అనేది వర్త్ వాచ్ కాదు. సో సీజన్ 1 చూసుకోండి బెటర్, ఎందుకంటే అది చాలా బాగుంటుంది సీజన్ 1 చూసాక సీజన్ 2 చూస్తే మీకే చాలా డల్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే సీజన్ 2 అయితే యావరేజ్గా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ అండ్ 2 ఎపిసోడ్ రెండు కూడా హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. సీజన్ 1 చూసిన ఎవరైనా సరే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. 3rd, 4th, 5th, 6th ఈ 4 ఎపిసోడ్లు అయితే బాగున్నాయి. అండ్ ఇది మోర్ ఓవర్ ఫుల్ ఫ్లెడ్జ్ సీజన్ కాదు, ఓన్లీ 6 ఎపిసోడ్లే ఉన్నాయి. అది కూడా సగం వరకే ఉంది కాబట్టి రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. అవి ఒక 2-3 months తర్వాత ఏమైనా రిలీజ్ చేస్తారేమో. ఇది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ సీజన్ కాదు. ఇది కూడా జస్ట్ యావరేజ్గా ఉంది. సేమ్ సీజన్ 1లో ఉన్న పాటనే ఇందులో కూడా ఫాలో అయ్యారు. సో అందుకే మనకు పెద్దగా ఇంట్రెస్టింగ్ కూడా ఏం అనిపించదు. దట్ ఫస్ట్ సీజన్లో గెలిచిన పర్సనే మళ్ళీ సీజన్ 2లో కూడా రావడం అది కొంత బెటర్ అనిపించినా కూడా, వెయిట్ చేసినా కూడా కొన్ని గేమ్స్ చేంజ్ చేయడం వల్ల ఓకే అనిపించింది, అంతే తప్ప సూపర్ అనిపించలే. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా వావ్ అనే రేంజ్లో అయితే లేదు. సీజన్ 1 చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. కాకపోతే సీజన్ 2 ఏంటంటే మనం సీజన్ 1 చూడడం వల్ల మనకు పెద్దగా ఏమనిపించదు, సింపుల్గా మనం ఈజీ ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. సో కాబట్టి యావరేజ్గా అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు చూసాక కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సీజన్ 1 చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు లేదు, మాకు టైం పాస్ కావాలి అనుకుంటే మాత్రం చూడండి. లేదనుకుంటే మీకు టైం వాల్యుబుల్ అనుకుంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ హ్యాపీగా స్కిప్ చేసేయండి. దట్స్ ఇట్. అండ్ కోర్స్ రిమైనింగ్ 4 ఎపిసోడ్లు కూడా స్కిప్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ఆ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూసేయచ్చు. అండ్ సీజన్ 1 చూడని వాళ్ళు సీజన్ 2 చూడాలంటే నేనైతే సీజన్ 2 ప్రిఫర్ చేయను. సీజన్ 1 చూడండి, సీజన్ 1 బాగుంటుంది. సీజన్ 2 చూశాను కాబట్టి చెప్తున్నాను, జస్ట్ యావరేజ్. ఇంకా చెప్పాలంటే ఏం లేదు, డొల్లా సీజన్ 2. దట్స్ ఇట్ నా వరకు అయితే. మీకు అంటే మేబీ చూసాక మీకు అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన యావరేజ్ వెబ్ సిరీస్ ఇన్ రీసెంట్ టైం, నాకు అలాగే అనిపించింది. మేబీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అంటే రిమైనింగ్ ఎపిసోడ్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటాయేమో చూడాలి. అండ్ హీరోనే అంటే సీజన్ 1లో వచ్చిన హీరోనే మళ్ళీ రావడం అనేది దానివల్ల ఏమైనా డిఫరెంట్గా అటెంప్ట్ చేస్తారేమో అనుకున్నాను. బట్ అది ఏమీ లేకుండా యాజ్ యూజువల్గా తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.